అందరికీ నమస్కారము. మీరందరూ సంతోషంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా బావుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మన వీడియోలో మీకు తెలియపరుస్తుంది ఏమిటి అంటే, రేపు పౌర్ణమి. రేపు పౌర్ణమి అనేది గురువారం రోజున వస్తుంది. కాబట్టి ఇలాంటి గురువారం రోజున పౌర్ణమి రావడం వలన అతి శక్తివంతమైనదిగా మారినది. ఇలాంటి శక్తివంతమైన రోజున గనుక మీరు రూపాయి నాణాన్ని ఈ ప్రదేశంలో పెట్టి చూడండి. రాత్రికి రాత్రే కుబేర్లవ్వడమే కాకుండా మీ మనసులో ఎటువంటి కోరిక ఉన్నా కూడా అన్నీ కూడా తీరిపోతాయి. చాలా చిన్న పరిహారము కానీ మీ జీవితంలో ఎంతో పెద్ద మార్పునైతే తీసుకువస్తుంది. ఇలాంటి చిన్న పరిహారాలు మీ జీవితంలో చేర్చుకోండి. మీరు ఎంతో ఉన్నత స్థాయికనేది ఎదుగుతారు. అయితే ఈ పరిహారాన్ని ఎవరు చేయాలి, ఏ విధంగా చేయాలి అన్నీ కూడా క్లుప్తంగా తెలుసుకుందాము. వీడియోని చివరి వరకు చూసినట్లయితే మీకు ఈ పరిహారం అనేది సులభంగా అర్థమవుతుంది. కాబట్టి పరిహారాన్ని కూడా మీరు సులభంగా చేసుకోగలుగుతారు. ఇలా మీరు ప్రతి పరిహారాన్ని కూడా పూర్తిగా అర్థం చేసుకొని పరిహారము నమ్మకంతో చేయడం వలన మీకైతే ఏది కోరుకున్నా కూడా పట్టిందల్లా బంగారం అవుతుందన్నమాట. కాబట్టి మీరు వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఈ పరిహారాన్ని ఎవరు చేయాలి అనంటే, ఈ పరిహారాన్ని ఎవరైనా కూడా చేసుకోవచ్చు. పెద్దవారై ఉండాలి, అలాగే ఇంటికి యజమాని అయి ఉండాలన్నమాట. ఈ చిన్న పరిహారం అనేది మనకి అందరికీ తెలిసిందే. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అనే ఒక సామెత విని ఉంటారు. అలాగే డబ్బుతోనే మనం డబ్బు పెంపొందించే మార్గాన్ని అయితే ఈరోజు చెబుతున్నాము. కాబట్టి ఈ పరిహారాన్ని నమ్మకంతో చేసుకొని ఆ లక్ష్మీదేవి కటాక్షాన్ని మీరు పొందండి. ఆ అదృష్టమే మీ వెంటే ఉంటుంది. అలాగే ఈ పరిహారాన్ని అంటే ఈ నాణాన్ని ఈ ప్రదేశంలో పెట్టడం వల్ల మీకు 4 దిశల నుండి మీకు డబ్బు యోగాన్ని కురిపిస్తుందన్నమాట. మీరు వ్యాపారం చేసినట్లయితే, అలాగే ఉద్యోగం చేసినట్లయితే ఎందులోనైనా కూడా మీకు లాభాలను కురిపిస్తాయి. ఇలాంటి మంచి పరిహారం చేసుకొని మీ ఇంటిల్లిపాది కూడా సంతోషంగా ఉండండి. మామూలు రోజుల కంటే పౌర్ణమి రోజున కానీ, అమావాస్య రోజున కానీ చిన్న పరిహారము చేసినా కూడా, అలాగే పూజ చేసినా, చిన్న మంత్రాన్ని చదివినా కూడా 1000 రెట్ల ఫలితం అనేది ఉంటుంది అని మన శాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి రేపు పౌర్ణమి రోజున కనుక రూపాయి నాణాన్ని ఎవరికి తెలియకుండా ఈ ప్రదేశంలో పెట్టడం వలన అసలు జరగదు అనుకున్న కోరిక కూడా తీరిపోతుందన్నమాట. అంత శక్తివంతమైనదన్నమాట. ముఖ్యంగా ఆర్థిక అభివృద్ధి కావాలి అన్నవారు, డబ్బు సమస్యకి కొరత ఉన్నవాళ్ళు మాత్రము ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేసుకోండి. మనము సమస్యకు తగ్గ పరిహారాన్ని చేసుకున్నట్లయితేనే మనకు అత్యున్నత ఫలితాలు అనేది వస్తూ ఉంటాయి. కాబట్టి ఎలాంటి సమస్య అయినా కూడా పనికిరాదన్నమాట. కాబట్టి డబ్బుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ మీకుంటే కనుక ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేసుకోండి. మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఎంతో కొంత డబ్బు ఉంటుంది. అలా రూపాయి అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఖర్చు చేసే ఆ రూపాయి కూడా మళ్ళీ మన ఇంట్లోనే ఉంటుంది. ఇలా ఎటువంటి ఖర్చు లేని పరిహారంతో మీరు కోటీశ్వరులుగా దిద్దే ఒక యోగం అయితే ఈ రోజు నుండి, అంటే రేపు ఈ నాణాన్ని ఈ ప్రదేశంలో పెట్టిన దగ్గర నుండి కూడా మీకంతా మంచి జరుగుతుందన్నమాట. కాబట్టి అందరూ కూడా చేసుకొని మంచి యోగాన్ని సిద్ధింపజేసుకోండి. అయితే ఇంటి యాజమాని అని చెప్పాను కదా, అది ఆడవారైనా చేయవలసి ఉంటుంది, మగవారైనా చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రదేశం ఏమిటి అంటే, తులసి చెట్టు కానీ, లేకపోతే మనీ ప్లాంట్ కానీ, లేకపోతే తమలపాకు చెట్టు కానీ మీ ఇంట్లో ఉంటే ఉంటాయి. కానీ ఇంటి లోపల భాగంలో ఉండవలసి ఉంటుందన్నమాట. ఇలా ఇంటి లోపలి భాగంలో మీరు కుండీలు పెంచుతారు కదా, అలాంటి కుండీలలో ఈ రూపాయి నాణాన్ని వేయవలసి ఉంటుంది. మీకు అంటే 1,00,00,000 రూపాయలు కావాలి అంటే మాత్రము రూపాయిని మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. అలా 2,00,00,000 కావాలంటే రూపాయ బిళ్ళలను మీరు పెట్టాల్సి ఉంటుంది. మనకు 3,00,00,000 కావాలని అలా రూపాయల బిళ్ళ రూపాయి బిళ్ళ అయితే ఒకటైతే పెట్టకూడదనమాట. ఏదైనా కూడా సింగిల్గా ఉండాలన్నమాట. అంటే మనకు రూపాయి బిళ్ళ అనుకూలంగా ఉంటుంది. అలాగే రూపాయల బిళ్ళను కూడా పెట్టుకోవచ్చు, రూపాయల బిళ్ళను పెట్టుకోవచ్చు, రూపాయల బిళ్ళను కూడా పెట్టుకోవచ్చు. ఇలా మీరు మీకెంత కావాలి అని నిర్ణయించుకొని రూపాయి బిళ్ళను కానీ, రూపాయల బిళ్ళను కానీ, రూపాయల బిళ్ళను కానీ, రూపాయల బిళ్ళను కానీ మీరైతే పెట్టుకోవాల్సి
ఉంటుంది. కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఈ రూపాయి నాణాన్ని అంటే ఈ నాణాలని ఎప్పుడైనా కూడా మీరు రేపు పౌర్ణమి సాయంత్రం 6:30 గంటల లోపు మాత్రమే పెట్టవలసి ఉంటుంది. అది కూడా ఎలా పెట్టాలి అనంటే మనము యథావిధిగా పౌర్ణమి రోజు ఉదయాన్నే లేవలసి ఉంటుంది. తలస్నానము చేయవలసి ఉంటుంది. అలా చేసిన తర్వాత మీరు కనుక నాణాన్ని పెట్టాలి అని అనుకుంటే ఈ రోజున ఒక నాణాన్ని తీసుకొని దేవుడి దగ్గర మనము పూజ చేసే భాగంలో పెట్టుకొని చేతిలో పట్టుకోవాల్సి ఉంటుంది. మీ దీపారాధన తర్వాత ఈ నాణాన్ని చేతిలో పట్టుకొని ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అనుకుంటూ మనము 108 సార్లు జపించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఆ నాణెము అనేది మన చేతిలో పిడికిలో పెట్టేసి పిడికిలి మూయవలెననమాట. కాబట్టి ఇలా మూసిన తర్వాత జపించిన తర్వాత ఈ నాణాన్ని తీసుకొని మీరు మీ ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో అయితే మీ పూజా రూమ్‌లో ఉన్నట్లయితే ఆ రూప ఆ నాణాన్ని మీరు తీసుకొని ఈ లక్ష్మీదేవికి వెనక భాగంలో పెట్టవలసి ఉంటుంది. ఎవ్వరికీ కూడా తెలియకుండా ఈ పరిహారాన్ని చేసుకోండి. అప్పుడే మీకు ఎన్నో మంచి ఫలితాలు తొందరగా వస్తాయన్నమాట. ఇలాంటి పరిహారాలనేవి ఎప్పుడు కూడా ఎవరికీ తెలియకుండా చేస్తేనే మీకు చాలా తొందరగా రిజల్ట్స్ ఇస్తాయి. కాబట్టి ఫలితం వచ్చిన తర్వాత వేరొకరికి చెప్పొచ్చు కానీ చేయకముందుకే ముందుగా చెబితే మాత్రము ఎటువంటి ఫలితాన్నైతే ఇవ్వదు. కాబట్టి మీరైతే ఎవరికీ తెలియకుండా చేసుకోండి. ఇలా మీరు నాణాన్ని లక్ష్మీదేవికి ఫోటో వెనుక భాగంలో పెట్టిన తర్వాత సాయంత్రం కూడా మీరు దీపారాధన చేసిన తర్వాత ఈ నాణాన్ని మళ్ళీ కూడా మీరు 108 సార్లు ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనుకొని ఈ నాణాన్ని యథావిధిగా మీరు మీ ఇంట్లో తులసి చెట్టు కానీ మనీ ప్లాంట్ కానీ తమలపాకు చెట్టు కానీ ఉంటుంది కదా, ఈ మూడింటిలో ఏ చెట్టు ఉన్నా పర్లేదు కానీ మీ ఇంటి లోపలి భాగంలో ఉండవలసి ఉంటుందన్నమాట. ఇలా మీరు పూల కుండీలలో పెంచుకుంటారు కదా, లేకపోతే ఇంటి లోపల ప్రాంగణంలో ఉండవలసి ఉంటుంది. ఇంట బయట మాత్రము అస్సలు కూడా ఉండకూడదనమాట. అయితే మీరు ఈ నాణాన్ని ఈ ప్రదేశంలో పెట్టడం ద్వారా ఈ నాణానికి ఈ ప్రదేశానికి మీరు ఉండే ఇంటిలోనికి అయస్కాంత శక్తి అనేది అంటే డబ్బుకి ఆకర్షణ శక్తి అనేది పెరిగి మీకైతే 4 దశల నుండి డబ్బు అనేది ఏదో ఒక రూపంలో వచ్చేటట్టు మీకు లాభాలను కురిపిస్తుందన్నమాట. ఇలా చేసిన మరుసటి రోజే మీకు ఎంతో ఉపశమనం అనేది కలిగిస్తుందన్నమాట. మీ ఇంట్లో ఎలాంటి నకారాత్మక శక్తి ఉన్నా కూడా తొలగిపోతుంది. అలాగే లక్ష్మీదేవి అనేది తిష్ట వేసుకొని కూర్చుంటుందన్నమాట. ఇలాంటి నాణాన్ని గనుక మీరు ఈ ప్రదేశంలో అంటే ఈ మట్టి కుండీలో పెట్టినట్లయితే అసలు ఊహించలేనన్ని మార్పులు మీకున్న ప్రతి ఒక్క కోరిక కూడా తీరుతుంది. కాబట్టి అందరూ కూడా ఇలాంటి మంచి పరిహారాలు చేసుకొని సమాజంలో విలువగా ఉండండి. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజులలో డబ్బుకి ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా డబ్బు అనేది అవసరం ఉంటుంది. కాబట్టి ఇలాంటి మంచి పరిహారాలనేది నేను మీకు చెబుతున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.